ఏపీ జర్నలిజం. ఏపీ మున్సిపల్ కార్మికులు ఇక్కడ ఏఐటీసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలని ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారి సమస్యలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇవాళ విజయనగరం మున్సిపల్ కార్మికుల్లోనే 40-50 సంవత్సరాలు బట్టి కార్మికులు పనిచేస్తున్నారు. వాసన కంపు ఎంతైనా సరే వాళ్ళ ఆరోగ్యాలు పోయినా సరే ప్రజలకు సేవ చేసి పనిచేస్తున్నారు. ఇవాళ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్ అయిపోతే అది రూపాయి రావడం లేదు. ఇంతకుముందు ప్రభుత్వం 75,000 గ్రాడ్యుయేట్ ఇస్తామని అప్పుడు ప్రకటించింది, కానీ అది అమలు జరగలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అది కూడా ఇవ్వలేదు. ఆ కుటుంబాలు కొంతమంది ఏ ఆధారం లేక రోడ్డు పడిపోయి, అలాగే వాళ్ళ కుటుంబంలోనే మనం ఎన్నోసార్లు కమిషనర్కి తెలియపరిచాం. ఇక్కడ సిబ్బంది రిటైర్ అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు, ఫిలప్ చేయమని. దానికి కమిషనర్ కూడా 45 మందిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మంది తీసి ఆ 45 మందిలోనే ముందు వీళ్ళు ప్రయారిటీ ఇస్తామని చెప్పి ఇవాళ వీళ్ళకి ఇవ్వకుండా రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల వాళ్ళకి ఇచ్చేసారని వీళ్ళ కుటుంబాలు వాళ్ళకి కూడా చాలా అన్యాయం చేసింది. వాళ్ళ కుటుంబంలోనే ముందు ఇచ్చి తర్వాత మీరు వాళ్ళకొనేమని ఏఐటీ చెప్పాం. అలాగే ఏదైతే సచివాలయం కనీసం అక్కడ ఇల్లుని బట్టి 10 మంది ఉండాలా, అక్కడ 4 ఉంటున్నారు. అక్కడ పనిముట్లు కూడా ఏమి ఉండడం లేదు. అలాగే వీక్ లాప్ ప్రతి వారానికి ఒక వీక్ లాప్ ఇవ్వాలా, ఆ వీక్ లాప్ కూడా ఇవ్వడం లేదు. అలాగే 2 CL ఇవ్వాలా నెలకి, అవి కూడా ఇవ్వడం లేదు. ఈ కార్మిక సమస్యల మీద ఈ కమిషనర్ వాళ్ళు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. మేము ఏంటంటే ఏదైతే రిటైర్ అయిపోయి చచ్చిపోయారో వాళ్ళ కుటుంబంలోనే ఉపాధి కల్పించి, వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాలు పడితే రిటైర్ అయ్యి వాళ్ళ కుటుంబంలో ఉపాధి కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి తక్కిన మీరు ఎవరికైనా ఇచ్చుకుంటేనే మేము ఏటీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4 సంవత్సరాలు చలాన్ లేవు. అలాగే వచ్చి రాబోయే పండుగలు కాబట్టి చెత్త పెరుగుతుంది కాబట్టి దానికి తగిన సిబ్బందిని ఏమంటున్నాం. అలాగే పనిముట్లు కూడా ఏమంటున్నాం. అలాగే అవుట్ సోర్సింగ్ చాలా పోస్టులు రిటైర్ అయ్యి ఖాళీ అయినాయి. ఆఫ్కాస్లోనే అవి కూడా ఫిలప్ చేయమని ఏఐటీగా మేము కమిషన్ డిమాండ్ చేస్తాం. చూసారు కదా, వీరి సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు వీరి యొక్క సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షించాలని ఆశిద్దాం.